ప్రస్తుతం మనం ఉన్న సమాజం అంతా స్మార్ట్ సమాజం, స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. స్మార్ట్ ఫోన్ లేకుండా ఏ మనిషి కూడా ఇప్పుడు ఉండట్లేదు. ప్రతి ఒక్కరికి ఒకటి రెండు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అయితే ఈ డిజిటల్కి టెక్నాలజీకి ఎప్పుడైతే మనం అలవాటు పడిపోయామో అంతే స్పీడ్గా ఈ హ్యాకింగ్స్ కానీ, దొంగతనాలు కానీ, మోసాలు కానీ ఇవన్నీ కూడా ఈ స్మార్ట్ ఫోన్ ద్వారానే ఎక్కువ పెరిగిపోతున్నాయి. మీకు మెసేజ్ వస్తుంది, ఒక లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి అంటారు. అది పొరపాటుని క్లిక్ చేస్తే మొత్తం మన అకౌంట్ అంతా గొల్లైపోద్ది, మన ఫోన్ అంతా వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత బ్లాక్మెయిల్ చేయడాలు రకరకాలు, ఒకటని కాదు రకరకాలుగా మోసాలు అనమాట. అయితే ఇటువంటి మోసాలకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ పేరు సంచార్ సాథీ యాప్, మొబైల్ యాప్ అనమాట. డాట్ తీసుకొచ్చింది ఈ యాప్ని. ప్రస్తుతం 90 కోట్ల మందికి పైగా దేశంలో స్మార్ట్ ఫోన్ని ఉపయోగిస్తున్నారు. ఎక్కువ ఈ మోసపూరిత కాల్స్ లేదంటే ఎస్ఎంఎస్లు, మెసేజ్లు ఇవన్నీ రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు టెలికాం విభాగం డాట్ ఒక కొత్త చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే ఈ అనుమానిత కాల్స్ని, ఎస్ఎంఎస్లని చాలా వేగంగా ఈ డాట్ సంచార్ సాథీ పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చింది. దీని కనుక మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే కనుక ఇది ఒక ఆండ్రాయిడ్ అలాగే iOS మొబైల్ ఫోన్లకి రెండింటికి కూడా తీసుకొచ్చారట. అది ఫేక్ కాదా అనేది మనకి ముందుగానే చెప్పే అవకాశం ఉంటుంది ఈ యాప్. అలాగే మనం ఏమైనా ఫోన్ పోగొట్టుకున్నా, మన ఫోను ఒకవేళ ఎవరైనా దొంగతనం చేసినా ఈ అప్లికేషన్ కనుక అందులో ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఫోన్ ఎక్కడుందో కూడా ట్రేస్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది పోలీసులకి అనేది కూడా. దొంగతనం జరిగినా లేదంటే మొబైల్ ఫోన్లో మనకి ఈ ఉంటాయి మొబైల్ బ్యాంకింగ్, ఇవన్నీ ఉంటాయి, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అవన్నీ కూడా భద్రంగా ఉంటుంది ఇది చేసుకోవడం వల్ల అనేది తాజాగా 2023లో ఈ డాట్ సంచార్ సాథీ పోర్టల్ని ప్రారంభించింది. ఈ కొత్తగా వచ్చిన యాప్ ద్వారా మరింత సమర్థవంతంగా ఇటువంటి మోసాలకు చెక్ పడే అవకాశం ఉంటుంది అనేది. అలాగే ఈ సంచార్ సాథీ మొబైల్ యాప్తో పాటు జాతీయ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0 విజన్, డిజిటల్ భారత్ నిధితో ఏర్పాటు చేసిన 4G మొబైల్ సైట్ల వద్ద ఇంట్రా సర్కిల్ రోమింగ్లను కూడా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. తాజాగా ఈ యాప్ను కూడా ప్రారంభించారు. అందరూ దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ మోసాలకు, ఈ మోసపూరిత ఎస్ఎంఎస్లకు చెక్ పట్టే అవకాశం ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.